అన్య పుట్టినప్పుడు ప్రపంచం చాలా పెద్దగా, చాలా ప్రకాశంగా మరియు చాలా నిశ్శబ్దంగా అనిపించింది. ఆమె ముందే పుట్టింది. కాని ఆమె తల్లి తెలుసు ఆమెకి ఏమి అవసరమో. ఫాక్స్ అనే చిన్న స్నేహితుడు. అన్య పెరిగే కొద్దీ ఫాక్స్ ఎప్పుడూ ఆమె పక్కనుండేది. నిద్రపోయే మధ్యాహ్నాలు, నిద్రకు చెప్పే కథలు, మరియు ఆమె మొదటి అడుగుల సమయంలో కూడా. అన్య ఎక్కడికి వెళ్ళినా ఫాక్స్ ఆమె వెంటనే ఉండేది. కాని ఒకరోజు ప్రపంచం మళ్ళీ మారిపోయింది. అమ్మ ఇంటికి రాలేదు. ఆ రాత్రి అన్య ఫాక్స్ను బలంగా పట్టుకుని ఉండేది. ఆమె కన్నీళ్లు అతని కప్పిన పొరలోకి శోషించాయి. ఒక రాత్రి పెద్ద ముప్పు వచ్చింది. ఇప్పటివరకు ఎప్పుడూ విన్నట్టు కాదు. ఫైలు ఆగిపోయాయి. అన్య భయం తనలో చొరబడుతున్నట్టు అనిపించింది. కాని ఆమె ఫాక్స్ను దగ్గరగా పట్టుకుని అద్దరిగా పలికింది. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఆమె తండ్రి ఆమె గదిలోకి చూరుకుందగా చూశాడు. ఆమె ఎట్టకేలకు శాంతిగా నిద్రపోయినట్టు కనిపించింది. అతను నిశ్శబ్దంగా ఆమె పక్కన్ కూర్చొని ఫాక్స్కు పలికాడు. ఆమెకు ఇక్కడ ఉండి సహాయం చేసినందుకు ధన్యవాదాలు.